హైదరాబాద్ శంషాబాద్లో స్కూల్ పిల్లలతో వెళ్తున్నటువంటి ఒక బస్సు బోల్తా కొట్టింది. కారును తప్పించబోయి ఈ స్కూల్ బస్ బోల్తా కొట్టింది. ప్రమాదంలో పలువురికి చాలా తీవ్రంగా గాయాలైతే సంఘటనలో 60 మందికి పైగా విద్యార్థులను తెలుస్తోంది. సో ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నారు. హైదరాబాద్ జలవిహారికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంతో రోడ్డు పైన భారీగా ట్రాఫిక్ జామ్ అయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఆర్టీవీలో మీరు చూస్తున్న విజువల్స్ రిషి హై స్కూల్ అనేటువంటి ఈ బస్ రిషి హై స్కూల్ విజువల్ చూడండి. సో అక్కడ రోడ్డు పైన ఒక ముందుగా వెళ్తున్నటువంటి కారును తప్పించబోయి సడన్ గా బ్రేక్ వేసి ఈ బస్సు బోల్తా కొట్టింది. సో 60 మంది విద్యార్థులతో ఆ బస్సు జలవిహార్కి ఎక్స్కర్షన్ లో భాగంగా వెళ్తున్నట్టు తెలుస్తోంది. సో శంషాబాద్ హైవే పైన ఒక్కసారిగా ఈ బస్సు బోల్తా కొట్టడంతో ప్రస్తుతానికి ట్రాఫిక్ బాగా జామ్ అయిపోయింది. 60 మంది విద్యార్థులు అందులో ఉన్నారు. బస్సు బోల్తా కొట్టడంతో ప్రస్తుతానికి అందులో ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చి వారందరినీ కూడా వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నారు. సో చూడండి, ముందుగా ఉన్నటువంటి ఒక వాహనానికి సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు. కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. అయితే ఈ కారును తప్పించబోయే ఆ బస్సు బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. 60 మంది విద్యార్థులతో జలవిహార్ వైపుగా వెళ్తున్నటువంటి ఈ బస్సు బోల్తా కొట్టడం మన విజువల్స్ చూస్తున్నాం. సో లైవ్ విజువల్స్ అవి. సో విద్యార్థులందరినీ కూడా అక్కడ చుట్టుపక్కల వాహనాల్లో వెళ్తున్న వాహనదారులు లేకపోతే అదే బస్సులో ట్రావెల్ చేస్తున్నటువంటి కొంతమంది అబ్బాయిలు విద్యార్థులు కూడా వెంటనే హుటాహుట్న ఆ గ్లాసులు బద్దలు కొట్టి వెనకాల ముందు ఉన్నటువంటి ఎమర్జెన్సీ గ్లాసెస్ ని బ్రేక్ చేసి దానిలో నుంచి ఒక్కొక్కరిగా బయటకు తీశారు.